సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్, ఎస్పెషలీ మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్, ది ఫైనల్ చీఫ్ ఫ్యాన్స్, ఇక మీరు అందరూ రెడీగా ఉండండి. ఈసారి మన రా మెడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరగబోతుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ క్రేజీ. రోమన్ రేన్స్ టాక్ చేస్తున్నా, అంటే రోమన్ రేన్స్ రిటర్న్ టాక్ నడుస్తుంది అన్నమాట. బట్ వెయిట్, అంటే మన ద రాక్ అండ్ జాన్ సీనా కూడా వస్తారా? సెత్ రోలిన్స్ నిజంగా, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ వచ్చిన తర్వాత సెత్ రోలిన్స్ నిజంగా చాలా షాక్ అయిపోతారన్నమాట. అంటే చాలా రూమర్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ అంటే నిజం చెప్పాలంటే ఒక మంచి రూమర్స్, అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తర్వాత మీరు చాలా హ్యాపీ అయిపోతారు, ఎస్పెషల్లీ రోమన్ రేన్స్ ఫ్యాన్స్. సో ఇక మనము టైం వేస్ట్ చేయకుండా ఇక మన అప్డేట్స్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే మనము మన డబ్ల్యూడబ్ల్యూఈ సోనీ నెట్వర్క్ డీల్ నెట్ఫ్లిక్స్ గురించి మాట్లాడదాం బాస్. ఎందుకంటే ఇది ఒక సీరియస్ టాపిక్ అన్నమాట. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తున్నారా, అంటే మనకి కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా, అంటే ఇది యాక్చువల్లీ అప్డేట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటిగా రెండుగా చాలా సోర్సెస్ వాళ్ళు ఇది కవర్ చేసినారు. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూది మన ఇండియాలో మన సోనీ నెట్వర్క్తో డీల్ ఈ మార్చ్ ఎండ్లో అయిపోతుందంట. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచో లేదా సెకండ్ వీక్ నుంచి మనకి మన ఇండియాలో మన డబ్ల్యూడబ్ల్యూఈ నెట్ఫ్లిక్స్లోనే చూడడానికి దొరుకుతుందని మనకైతే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు మార్చ్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. సో ఒకవేళ మార్చ్ ఎండ్లోనే మన సోనీ నెట్వర్క్ ది మన డబ్ల్యూడబ్ల్యూతో డీల్ ఎండ్ అయిపోతుందంటే మనకి ఏమైనా చూపించాలి కదా, అంటే ఏమైనా హింట్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు సడన్గా మార్చ్ ఎండ్లో ఎండ్ అయిపోతుంది అండ్ ఏప్రిల్ మంత్ నుంచి అసలు డబ్ల్యూడబ్ల్యూ ఎక్కడ వస్తుంది ఏమో అసలు ఎవరికైనా అర్థం కావాలి కదా. అంటే ఇప్పుడు మీరంటే ఇప్పుడు నాలాంటి యూట్యూబర్స్కి, ఇప్పుడు అది హిందీ అయినా సరే, తెలుగు అయినా సరే, తమిళ అయినా సరే, అంటే మీరు చాలామంది అంటే మాలాంటి యూట్యూబర్స్కి చూస్తారు, అప్డేట్స్ వింటారు కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం మార్చ్ ఎండ్లో మన డబ్ల్యూడబ్ల్యూ సోనీ నెట్వర్క్ డీల్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి నెట్ఫ్లిక్స్ పైన వచ్చేస్తే మన డబ్ల్యూడబ్ల్యూ అని మీ అందరికైతే ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు మన వీడియోస్ చూస్తున్నారు. బట్ నార్మల్ ఆడియన్స్ అంటే నార్మల్ ఫ్యాన్స్ సంగతి ఏంది అంటే ఇప్పుడు ఎవరెవరు ఓన్లీ కేబుల్ పైన చూస్తారు అండ్ ఎవరెవరు అంటే మన లాంటి వీడియోస్ చూడరు, వాళ్ళ సంగతి ఏంది బాస్. అంటే వాళ్ళైతే సడన్గా షాక్ అయిపోతారు కదా. అంటే ఇదేంది సోనీ నెట్వర్క్ పైన డబ్ల్యూడబ్ల్యూ రా అయినా సరే, స్పాక్ డా అయినా సరే ఏం వస్తలేదు ఏందని చాలా మంది షాక్ అయిపోతారు కదా. సో అందుకని వీళ్ళు ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ మార్చ్ ఎండ్ వరకు సోనీ నెట్వర్క్తో డీల్ ఎండ్ అయిపోతుంది, ఇక మన ఇండియాలో నెట్ఫ్లిక్స్ పైన వస్తుందని ఏదో ఒకటి అంటే అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేస్తేనే కదా, అంటే ఇప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తేనే కదా అప్పుడు ఫ్యాన్స్ అందరికి తెలుస్తుంది. లైక్ ఇంతకుముందు అంటే మన యూఎస్ఏ నెట్వర్క్ నుంచి మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళు ఎన్ని మంత్స్ నుంచి అడ్వర్టైజ్మెంట్ చేసినారు వాళ్ళ కంట్రీలో. అంటే వాళ్ళు చాలాసార్లు అడ్వర్టైజ్ చేసినారు కదా, నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది, జనవరి 6 నుంచి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది రా అని వాళ్ళు ఈ టైంలో చాలా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. అండ్ అప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వచ్చాయి అనమాట. కానీ ఇంకా మన ఇండియాలో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ కాలే అనమాట. అంటే ఇప్పుడు సోనీ నెట్వర్క్ డీల్ ఎండ్ అయిపోతుంది. సో ఏప్రిల్ మన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి మన డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది, లేదా మన సోనీ నెట్వర్క్ పైన వస్తుంది, లేదా ఓన్లీ రా వస్తుందా నెట్ఫ్లిక్స్ పైన, ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండాలి కదా. బట్ ఇంకా ఎలాంటి క్లారిటీ లేదన్నమాట. నేను ఎస్పెషల్లీ అంటే నార్మల్ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాను. అంటే ఎవరెవరు ఓన్లీ కేబుల్ పైన చూస్తారో అండ్ ఎవరెవరు మా లాంటి వీడియోస్ చూడరు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాను బాస్. ఎందుకంటే వాళ్ళు చాలా షాక్ అయిపోతారన్నమాట. ఇది కరెక్ట్ కాదు. సో మన సోనీ నెట్వర్క్ వాళ్ళైనా సరే, లేదా మన నెట్ఫ్లిక్స్ వాళ్ళైనా సరే ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ నేనేమంటున్నాను అంటే సరే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతే మన ఇండియాలో ఏప్రిల్ మంత్ నుంచి అని మనకైతే ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సో ఐ థింక్ ఓన్లీ ఓటీటీ వెళ్ళిపోతుంది అనుకుంటా. అంటే ఇప్పుడు అంటే సోనీ పైన వస్తాయి కదా, అంటే మన రా ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే ఇప్పుడు రా అయినా సరే, స్పాక్ డా అయినా సరే, ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే, అది మన ఇండియాలో ఓటీటీ గురించి మాట్లాడితే సోనీ లివ్ యాప్ పైన వస్తుంది అనమాట. అండ్ నార్మల్ కేబుల్ పైన అంటే నార్మల్ ఛానల్స్ పైన మన డబ్ల్యూడబ్ల్యూ ఎట్లయినా వస్తుంది అనమాట. సో మేబీ అని చెప్పలేము మన డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఓన్లీ ఓటీటీ నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది అనుకుంటా, ఓటీటీ యాప్ గురించి మాట్లాడితే. అండ్ నార్మల్ కేబుల్స్ పైన అంటే కేబుల్ పైన నార్మల్ ఛానల్స్ పైన డబ్ల్యూడబ్ల్యూ వస్తుంది అనుకుంటా. అందుకని ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేస్తలేరు అనుకుంటా. బట్ ఒక్కవేళ కేబుల్ పైన రాకపోతే సోనీ నెట్వర్క్తో మొత్తంకి డీల్ ఎండ్ అయిపోతే ఇది నిజంగా చాలా బేకార్ ఉంటాయి అన్నమాట. అంటే ఇది షాకింగ్ ప్లేస్, చాలా బేకార్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఒక నార్మల్ ఆడియన్స్ కోసం. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అంటే నిజంగానే డీల్ మొత్తం ఎండ్ అయిపోతుంది అంటే వీళ్ళు ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయాలి, లేదా ఈ డీల్ ఎండ్ కాకపోతే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనమైతే ఓటీటీ యాప్స్లో చూస్తాం కరెక్ట్, బట్ నార్మల్ ఫ్యాన్స్ అంటే చాలామంది ఉన్నారు బాస్, చాలామంది ఉన్నారు మన ఇండియాలో నార్మల్ కేబుల్ పైన చూసేటోళ్ళు.
So10-1 అయినా సరే, So10-3 అయినా సరే, So10-4 అయినా సరే, నార్మల్ కేబుల్ ఛానల్స్ మీద చూసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళ కోసమైనా కేబుల్ పైన వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ టాపిక్ పైన ఏమైనా అప్డేట్ వచ్చింది అనుకోండి, ఎందుకంటే మార్చ్ ఎండ్లో ఎండ్ అయిపోతుంది అంటారు కదా. సో దీనిపైన ఏమైనా క్లారిటీ వస్తే నేను మధ్య ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది ఒక సీరియస్ టాపిక్ అనమాట. సో అందుకని స్టార్టింగ్లో కవర్ చేసినాను. సో ఈ సీరియస్ టాపిక్ పైన మీ రియాక్షన్, మా రసల్ తెలుగు ఫ్యామిలీ రియాక్షన్ కంపల్సరీ కామెంట్స్లో రావాల్సిందే. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బెక్కీ లించ్ గురించి. బాస్ చూడండి, ఇప్పుడు ఈరోజు మన సీఎం పంక్ ఏమన్నారు అంటే, ఫస్ట్ ద రాక్కి ఎక్కిరించినారు, జాన్ సీనా గురించి మాట్లాడినారని, దాని తర్వాత మన సీఎం పంక్ ఒక మాట చెప్పినారనే మాట. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు మన సెత్ రాలిన్స్ అంటే మన బెక్కీ లించ్ గురించి మాట్లాడినారన్నమాట ఈరోజు రాలో సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే, హే బెక్కీ లించ్, నీ మ్యాన్కి అంటే నువ్వు నీ హస్బెండ్కి వచ్చి హ్యాండిల్ చేస్తావా లేదా నన్ను చేయమంటావా? అండ్ నీకంట ముందు ఒకవేళ నేను చేస్తే మాత్రము సెత్ రాలిన్స్ పరిస్థితి మొత్తం బేకార్ అయిపోతుంది అన్నమాట. వీల్ చైర్ పైన కనిపిస్తాడు కానీ ఈ టైప్లో మన బెక్కీ లించ్ పేరు చెప్పి మరీ ఎక్కిరించినారనమాట. అంటే డైరెక్ట్గా వార్నింగ్ అనుకోండి, ఎక్కడేమైనా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేసినారనమాట. అండ్ బెక్కీ లించ్ ఎవరు? మన సెత్ రాలిన్స్ వైఫ్ కాబట్టి మన సెత్ రాలిన్స్ వైఫ్కి అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ మన బెక్కీ లించ్ చాలా పిచ్చి కోపం వచ్చింది. అండ్ మన బెక్కీ లించ్ ఏం చేసిందంటే సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసిందనమాట. అండ్ ఆ ట్వీట్ ఏంటంటే, నేను వచ్చి హ్యాండిల్ చేయాలా నా హస్బెండ్కి లేదా ఇంకొకరు వచ్చి హ్యాండిల్ చేస్తారా అంటే ఒక టైంలో చూడండి. అంటే అక్కడ ఏమని రాసిందంటే, మన ఏజే లీ అంటే మన సీఎం పంక్ వైఫ్ కదా ఏజే లీ. అండ్ అక్కడ కింద మీకు కనిపిస్తుంది అనుకుంటా, అంటే మన రొక్సానా ప్యారెస్ అండ్ మన సీఎం పంక్ది అంటే రెస్లింగ్ గేర్ మ్యాచ్ అయిపోయిందని కొంచెం ఈ టైప్లో ఫ్యాన్స్ ఎక్కిరిస్తున్నారనమాట సోషల్ మీడియాలో. అంటే రిలేషన్ మంచిగా ఉందన్నమాట, అలాంటిది ఏం లేదు, బట్ ఫ్యాన్స్ ఈ టైప్లో ఎక్కిరిస్తున్నారనమాట. సో దాన్నే ఒక టైప్లో ఇక్కడ కొట్టేసి మరి అక్కడ రాసిందనేమాట మన బెక్కీ లించ్. సో ఇది నిజానికి చాలా పర్సనల్ అనేమాట. అండ్ ఈ పర్సనల్ లెవెల్ ట్వీట్ చేయగానే ఫ్యాన్స్ నుంచి కొంచెం బ్యాడ్గా రియాక్షన్ వచ్చాయన్నమాట. సో అందుకని మన బెక్కీ లించ్ ఈ ట్వీట్కి డిలీట్ చేసి పడేసింది బాస్. ఎస్ అంటే ఫస్ట్ ట్వీట్ చేసింది అంటే, నేను వచ్చి నా మొగన్ కంటే నేను వచ్చి నా హస్బెండ్కి హ్యాండిల్ చేయాలా లేదా ఇంకో వేరే అంటే ఏజెలీ వచ్చి నేను హ్యాండిల్ చేస్తే మంచిగా ఉంటా అంటే నీ పనులు కొంచెం వేరేలా ఉంటుంది అని ఈ టైప్లో ట్వీట్ ఉండే అనమాట. అది చాలా అంటే పర్సనల్ లెవెల్లో ఇచ్చి పడేసింది బెక్కీ లించ్. సో అందుకనే ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం వచ్చాయన్నమాట. ఇది కరెక్ట్ కాదని ఫ్యాన్స్ కొంచెం బ్యాడ్ రియాక్షన్ ఇవ్వగానే బెక్కీ లించ్ ఆ ట్వీట్కి డిలీట్ చేసి పడేసింది అనమాట. అండ్ ఇదంతా చూస్తుంటే మీకు ఒకటి అర్థమవుతుందా అంటే, మన ఏజెలీ రిటర్న్ పైన అవి రూమర్స్ ఉన్నాయి ఏదో ఒకటి వస్తుందని. అండ్ ఇప్పుడు మన బెక్కీ లించ్కి మెన్షన్ చేసినారు మన సీఎం పంక్. బెక్కీ లించ్ ఈ టైప్లో ఇండైరెక్ట్లీ ఏజెలీకి మెన్షన్ చేసి మరి ఎక్కిరించింది సీఎం పంక్కి. సో ఇదంతా చూస్తుంటే నాకైతే ఇన్ ఫ్యూచర్లో ఒక మ్యాచ్ కనిపిస్తుంది. అండ్ ఆ మ్యాచ్ కార్డ్ వీడొచ్చి మీ స్క్రీన్ పైన సీఎం పంక్ ఏజెలీ వర్సెస్ సెత్ రాలిన్స్ అండ్ బెక్కీ లించ్. ఎస్ అంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్, మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు అసలు మేనియా అని కాదు, మేబీ సమ్మర్ స్లామ్ వరకు ఈ మ్యాచ్ ఏమైనా జరగచ్చు అనే మాట. ఇన్ ఫ్యూచర్లో ఈ మ్యాచ్ జరుగుతుంది అని చాలా హెవీ. అంటే ఇప్పటి నుంచి కాదు, ఓపెన్లీ చెప్పాలంటే సెత్ రాలిన్స్ అండ్ మన సీఎం పంక్ ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పైన అంటే ఈ మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పైన మనకి చాలా రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో ఇదంతా చూస్తుంటే కూడా అర్థమవుతుంది. అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ ఈ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఐ థింక్ అది మేబీ సమ్మర్ స్లామ్ వరకు కావచ్చు. కొంతమంది రసల్ మేనియా అంటున్నారు, బట్ మేబీ సమ్మర్ స్లామ్ వరకు కావచ్చు. ఎందుకంటే సెత్ రోమన్ అంటే అది జరుగుతుంది కదా, ఒక ఫ్యూడ్ అది ఉంది. మీరేమంటారో మీరు కామెంట్స్లో మీ రియాక్షన్ ఇవ్వండి బాస్. అంటే బెక్కీ లించ్ కరెక్ట్ చేసిందా రాంగ్ చేసిందా మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాదు మన ఇయో స్కై గురించి మాట్లాడితే, మన ఇయో స్కై ఈరోజు నిజంగానే అంటే మొత్తం అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఓపెన్గా చెప్పాలంటే ట్రిపుల్ హెచ్ మొత్తం వరల్డ్కి ఈరోజు షాక్ చేసినాడనమాట. అంటే ఒక రా ఎపిసోడ్లో అంటే మన ఇయో స్కై రియా రిప్లీ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించేసింది అనమాట. సో దానివల్ల సోషల్ మీడియా చాలా మిక్స్డ్ రియాక్షన్ వస్తుంది. కొంతమంది ఇయో స్కైకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రియా రిప్లీతో ఇంత అన్యాయం ఏందని ఈ టైప్లో చెప్తున్నారనమాట. అంటే ఒకవేళ రియా రిప్లీకి ఓడిపించే ఉంటే మీరు రసల్ మేనియాలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ చేసి లైక్ ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ మన బియాంకా బెలేర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ రసల్ మేనియాలో బియాంకా బెలేర్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ సెట్ అవుతుండే అనమాట. అండ్ ఈరోజు ఇయో స్కైది మ్యాచ్ ఉండే కదా రియా రిప్లీతో. సో ఆ మ్యాచ్ ఏదో కూడా చేసి డిస్క్వాలిఫై అయిపోవాలి. అండ్ దానివల్ల ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో మారిపోతే ఒక పని అయిపోతుండే. అండ్ దాని తర్వాత రసల్ మేనియాలో ఇలాంటి ట్రిగర్ పుల్ చేస్తే ఒక పని అయిపోతుండే అనమాట. బట్ ఒక నార్మల్ రా ఎపిసోడ్లో ఇలాంటి పని చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్, రియా రిప్లీతో అన్యాయం జరిగిందని ఈ టైప్లో ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ అనమాట. సో ఇప్పుడు నాకు దీనిపైన కొన్ని రూమర్స్ వచ్చినాయి అనమాట. అంటే రూమర్స్ ఏంటంటే మేబీ మన రియా రిప్లీ
ఈ మ్యాచ్లో యాడ్ కావచ్చు. అంటే చూడండి ఇప్పుడు మన బియాంకా చేంబర్ మ్యాచ్ గెలిచిందన్నమాట. సో ఇప్పుడు మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ గెలిచినందుకు బియాంకా బెలెర్కి కంపల్సరీ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఛాంపియన్ ఇయో స్కై. సో ఇయో స్కై వర్సెస్ బియాంకా బెలెర్ మ్యాచ్ జరుగుతుందన్నమాట. అండ్ ఈ రోజు మీరు ఒకటి గమనిస్తే రియా రిప్లీ ఎక్కడనో బియాంకా బెలెర్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనమాట. సో అందువల్ల మేబీ చెప్పలేము రియా రిప్లీ మ్యాచ్ డిమాండ్ చేయొచ్చు. అండ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు అనమాట. రెసల్ మేనియాలో రియా రిప్లీ వర్సెస్ బియాంకా బెలెర్ వర్సెస్ మన న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇయో స్కై అనమాట. సో ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు, లేదా మన రియా రిప్లీ కోసం ఇంకో అపోనెంట్వి కావచ్చు. అండ్ మేబీ అది బెక్కీ లించ్ అని ఇలాంటి రూమర్స్, అంటే బెక్కీ లించ్ వచ్చి రియా రిప్లీతో ఫైట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉంది అనమాట. సో చూద్దాం, అంటే ఈ 2 రూమర్స్ ఏదో ఒకటి నిజమవుతుంది. ఎక్కువ ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ కనిపిస్తున్నాయి, రియా వర్సెస్ ఇయో వర్సెస్ మన బియాంకా, లేదా బెక్కీ వర్సెస్ రియా రిప్లీ, ఈ టైప్లో కొన్ని రూమర్స్ అనమాట. సో చూద్దాం ఏ రూమర్ నిజమవుతుందో. అండ్ నిజం చెప్పాలంటే ఒకటిసారి రా ఎపిసోడ్లో ఇలాంటి ట్రిగర్ పుల్ చేసినారు మన ట్రిపుల్ హెచ్, రియా రిప్లీ ఓడిపోయింది. సో నిజంగా కొంచెం షాకింగ్ అయితే ఉండే, బట్ ఇయో స్కై ఒక మంచి డిజర్వింగ్ సూపర్ స్టార్. అండ్ మేబీ ఫ్యాన్స్ చెప్పినట్టే, ఫ్యాన్స్ రియాక్షన్ ఉన్నట్టు, అంటే రెసల్ మేనియాలోనే అంటే ఇయో స్కై కలిసిన పని అయిపోతుంది అనుకుంటా, మేబీ చెప్పలేము. సో ఇప్పుడు దీనిపైన మన రెసల్ తెలుగు ఫ్యామిలీ రియాక్షన్ కామెంట్లు చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఒక అఫీషియల్ మ్యాచ్ కార్డు గురించి బాస్. అంటే ఇది ఎక్కడి నుంచి కొంచెం సెట్ అయిందా, ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ది మ్యాచ్ కార్డు ఈరోజు చూపించినారు. కోడీ రోడ్స్ది కొంచెం బాగానే ఉంది, బట్ జాన్ సీనాది అంటే మరి అంత ఎడిటింగ్ ఏం చేయలేదు అనమాట. జస్ట్ ఒక అంటే ఎలిమెంట్ చేంబర్ నుంచి ఒక ఫోటోని లేపినారు, దీంట్లో మ్యాచ్ కార్డులు సెట్ చేసినారు. సో ఇదంతా ఏంది అంటే ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ కార్డ్ డిజైన్ అయితే కాదని ఫ్యాన్స్ కొంచెం ఎక్కిరిస్తున్నారు అనమాట. సో చూడండి ఇప్పుడు ఓవర్కి మ్యాచ్ కార్డ్ నచ్చలేదు, వాళ్ళకి నేను కొంచెము అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి మన జాన్ సీనా ఎలిమినేషన్ చేంబర్లో హీల్ టర్న్ చేసిన తర్వాత అంటే ఇమీడియట్ అంటే మూవీ షూట్కి వెళ్ళిపోయినారనమాట. సో అందుకని వాళ్ళు బ్యాక్ సైడ్ అంటే కొన్ని ఫొటోస్ అవన్నీ దింపాలి, అంటే హీల్ క్యారెక్టర్ ఫొటోస్ అంటే ఆ రెండర్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆ రెండర్స్ అనేది వాళ్ళు ఇంకేమో అంటే ఫొటోస్ తీసినాక ఆ రెండర్ అనేది ఒక డిజైన్ చేస్తారు. సో అవంతా ఏం చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఫ్యూచర్లో మన జాన్ సీనా వచ్చినప్పుడే మనకి అంటే జాన్ సీనాది ఒక హీల్ క్యారెక్టర్ ఒక జబర్దస్త్ రెండర్ మనకి చూడడానికి దొరుకుతుంది. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి, అంటే ఇదే అఫీషియల్ మ్యాచ్ కార్డ్ అని కాదు, డిజైన్ అని కాదు, ఈ డిజైన్ కంపల్సరీ చేంజ్ అవుతుంది అనమాట. సో కొంచెం వెయిట్ చేయాల్సిందే, ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కోడీ రోడ్స్ గురించి బాస్. ఎందుకంటే రీసెంట్లీ ఒక అప్డేట్ వచ్చింది అనమాట, అంటే మన రెస్లింగ్ అబ్జర్వర్ నుంచి. అండ్ అది ఏంటంటే మన ట్రావిస్ స్కాట్ ఒక గుంజి స్లాబ్ కొట్టినారు కదా, అంటే మీరు ఆ వీడియో చూసినట్టు సోషల్ మీడియా, నేనైతే ఆ వీడియో ప్లే చేయలేను, స్క్రీన్ షాట్ ఉండే నా దగ్గర, అది ఇక్కడ పెట్టేస్తాను. సో మన ట్రావిస్ స్కాట్ అంటే ఆ ర్యాపర్ అంటే చాలా గట్టిగా కొట్టేసినారు అనమాట మన కోడీ రోడ్స్ చెవు సైడ్ అంటే చెంప మీద. సో అది చెవుకి చాలా గట్టిగా తాకిందనమాట. సో దానివల్ల చెవులో కొంచెం ప్రాబ్లం వచ్చింది మన కోడీ రోడ్స్కి, అండ్ ఐవి కొంచెం బ్లాక్ అయిందని ఈ టైప్లో ఒక అప్డేట్ వస్తుంది అనమాట. అంటే కోడీ రోడ్స్ కొంచెం ఇంజూర్డ్ అయినారు అని ఈ టైప్లో ఒక అప్డేట్ వస్తుంది అనమాట. సో చూద్దాం, ప్రజెంట్ కోసం అయితే ఇప్పుడు మన నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ వస్తున్నారని చెప్పినారు. సో అప్పుడు వస్తే చూస్తే ఇంకా అర్థమవుతుంది. అప్పటి వరకు అయితే మనం జస్ట్ దీనికి ఒక రూమర్ లాగానే చూద్దాం అనమాట. ఎందుకంటే అంటే స్లాబ్ మాత్రం గట్టిగా పడ్డది, దానివల్ల మేబీ చెవులో కొంచెం దెబ్బ తాకినట్టుంది, లేదా మన రాక్బీ బెల్ట్తో ఎటాక్ చేసినారు. మన జాన్ సీనాబీ చాలా అంటే ఆ వాచ్తో ఒక నకల్ పంచ్లా కొట్టేసినారు అనమాట ఆ వాచ్ని. సో ఏదో ఒకటి దెబ్బ మాత్రం తాకిందనమాట, అందుకే బ్లడ్ వచ్చింది. అండ్ ఇంకోటి చెవు గురించి మాట సంథింగ్ తాకినట్టుంది మన కోడీ రోడ్స్కి. సో చూద్దాం కోడీ రోడ్స్ ఇంజురీ పైన ఇంకేమైనా క్లారిటీ, ఇంకేమైనా రూమర్స్ అప్డేట్స్ వస్తే నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మీరు చేస్తున్న ఒక పెద్ద కామెంట్ గురించి, మీరు అడుగుతున్న ఒక పెద్ద క్వశ్చన్ గురించి. అండ్ అది ఏంటంటే మన నెక్స్ట్ వీక్ రా కోసము సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ది ఒక జబర్దస్త్ స్టీల్ కేజ్ మ్యాచ్ కన్ఫర్మ్ కాంగ్ అని చాలామంది, అంటే మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న రోమన్ రైన్స్ వస్తాడా అంటే, కొంతమంది రోమన్ రైన్స్ కంపల్సరీ వస్తాడని చెప్తున్నారు, కొంతమంది రోమన్ రైన్స్ వస్తాడా రావడానికి చాలా అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగినారనమాట. నేను ఈరోజు అంటే ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినాను మన రా హైలైట్స్ వీడియో, నేను ఆ వీడియోలోనే కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ సెకండ్ వీడియోలో కొంచెం డీటెయిల్గా మాట్లాడొచ్చని నేను ఈరోజు సెకండ్ వీడియోలో ఇప్పుడు కవర్ చేస్తున్నాను అనమాట దీని గురించి. అండ్ అది ఏంటంటే చూడండి, రోమన్ రైన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే ఒకటి కాదు 2 రీజన్స్ వల్ల రోమన్ రైన్స్ రిటర్న్ నెక్స్ట్ రాలో జరగవచ్చు. అంటే రోమన్ రైన్స్ నెక్స్ట్ రాలో సర్ప్రైజ్ రిటర్న్ చేసినా చేయొచ్చు బాస్. ఎందుకంటే ఒకటి కాదు 2 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫస్ట్ రీజన్ ఏంటంటే
సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ స్టీల్ కేజ్ మ్యాచ్ అండ్ ఇది ఒక మామూలు మ్యాచ్ కాదన్నమాట. సో ఇలాంటి మ్యాచ్ మధ్యలో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే అదొక పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే పర్ఫెక్ట్ సెన్స్ ఉంటుంది ఇక్కడ. రోమన్ రేన్స్ ఈ రీజన్ వల్ల అంటే ఇప్పుడు ఇలా మ్యాచ్ జరగబోతుంది స్టీల్ కేజ్ మ్యాచ్ అండ్ రోమన్ రేన్స్ వచ్చి ఇలా పైన అటాక్ చేస్తారనమాట. దానివల్ల ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు రెసల్ మేనియా కోసము. సో సర్ప్రైజ్ రిటర్న్ నెక్స్ట్ రాలో జరగచ్చు ఈ ఫస్ట్ రీజన్ వల్ల. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ రా ఎక్కడుంది, మన లెజెండ్ ఎరీనాలు అంటే మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో అండ్ దాన్ని ఒక లెజెండ్ ఎరీనా అంటారు అనమాట. అండ్ అక్కడ చాలా ఐకానిక్ మూమెంట్స్ అంటే చాలా హిస్టరీ ఉందన్నమాట ఆ ఎరీనాది. అండ్ ఇప్పుడు ఇది ఒక బిగ్గెస్ట్ రీజన్ అన్నమాట. ఈ సెకండ్ రీజన్ నిజంగా ఒక బిగ్గెస్ట్ రీజన్ అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ రాలో అది ఒక నెక్స్ట్ రా ఒక లెజెండ్ ఎరీనాలు ఉందన్నమాట. అండ్ ఆ లెజెండ్ ఎరీనాలో సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఒక స్టీల్ కేజ్ మ్యాచ్. సో ఇలాంటప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే ఒక పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట. సో అందుకని మీరు నాకు అడిగితే మాత్రం ఎస్ అంటే రూమర్స్ వస్తున్నాయి రోమన్ రేన్స్ నెక్స్ట్ రాలో రిటర్న్ చేయొచ్చు, పర్ఫెక్ట్గా సెన్స్ ఉంటాయన్నమాట. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసి అటాక్ చేసినందుకు ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు అనమాట. అండ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఆల్రెడీ చాలా రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇదే మ్యాచ్ అంటే రోమన్ వర్సెస్ సెత్ వర్సెస్ సీఎం పంక్ మనకి రెసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు మార్చి 21 రోజు కాకపోయే స్మాక్ డౌన్ అండ్ మార్చి 28 రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం అయితే రోమన్ రేన్స్ ముందే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ డైరెక్ట్గా స్మాక్ డౌన్లో వచ్చి ఏం చేస్తారు బాస్ అంటే ఇప్పుడు రాయల్ రంబోలో సెత్ రాలిన్స్ చాలా భయంకరంగా అటాక్ చేసిండు కదా రోమన్ రేన్స్ పైన. అలాంటప్పుడు డైరెక్ట్గా స్మాక్ డౌన్లో వచ్చి ఏం చేస్తారు, అది అడ్వర్టైజ్ అనమాట. సో అంత మజా ఉంటుందా అంటే అడ్వర్టైజ్ చేసి రోమన్ రేన్స్ వచ్చి అక్కడ అంటే ఆ రోజు అక్కడ అంటే సెత్ రాలిన్స్ లేదా సీఎం పంక్ ఉంటే ఆ షోలో అంటే అలా పైన అటాక్ చేస్తే అంత కిక్ ఉండదు అనమాట. మనకి ఒక పర్ఫెక్ట్ కిక్ దొరకాలంటే రోమన్ రేన్స్ నెక్స్ట్ రాలో రిటర్న్ చేయాల్సింది. ఎందుకంటే నెక్స్ట్ రాలో సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఒక స్టీల్ కేజ్ మ్యాచ్, అది ఒక అంటే మన లెజెండ్ ఎరీనాలో మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో. సో అందుకనే ఛాన్సెస్ మాత్రం చాలా హెవీగా కనిపిస్తున్నాయి. రోమన్ రేన్స్ నెక్స్ట్ రాలో రిటర్న్ రిటర్న్ చేయొచ్చు. కానీ ఒకవేళ రోమన్ రేన్స్ రిటర్న్ చేయకపోతే ఇక మీరు అర్థం చేసుకోండి, డైరెక్ట్గా రోమన్ రేన్స్ ఇక మన మార్చ్ 21 మన స్మాక్ డౌన్ కోసం మార్చ్ 28 స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు కదా, ఇక అప్పుడే కనిపిస్తారని ఇక మీరు ఫిక్స్ అయిపోండి. కానీ నిజం చెప్పాలంటే చాలామంది ఫ్యాన్స్ రోమన్ రేన్స్ వస్తేనే మంచిగా ఉంటే సోషల్ మీడియా మీరు గమనిస్తున్నారా అంటే రోడ్ టు రెసల్ మేనియా అంటే ఇప్పుడు రెసల్ మేనియా చాలా క్లోజ్ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంకా రోమన్ రేన్స్ రాలేదని కొంతమంది ఫ్యాన్స్ చాలా మిస్ చేస్తున్నారు. సో అందుకే నెక్స్ట్ రాలో రోమన్ వస్తేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాదు నెక్స్ట్ రా కోసం ఇంకా 2 సూపర్ స్టార్స్ పేరు ఒక రూమర్లో వస్తుందన్నమాట. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ రాలో ద రాక్ అండ్ మన హీల్ సీనా రిటర్న్ చేయొచ్చంట. అంటే వాళ్ళు వచ్చిన రావచ్చంట బాస్. అంటే ఇప్పుడు లెజెండ్ ఎరీనా అని చెప్పినా కదా, సో అందుకనే నెక్స్ట్ రాలో మేబీ మన ద రాక్ అండ్ మన జాన్ సీనా రావచ్చు. అండ్ వీళ్ళు ఒకవేళ వచ్చిరు అనుకోండి నెక్స్ట్ రాలో కంపల్సరీ కోడి చాలా పిచ్చి కోపంలో ఉంటాడనమాట. అండ్ మనకి క్రాక్ అంటే క్రాక్ బ్రాల్ చూడడానికి దొరుకుతాయి వీళ్ళ మధ్యలో. అండ్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు రాక్ అండ్ జాన్ సీనా. అండ్ అక్కడ కోడి సింగిల్గా ఉంటాడు. సో మేబీ అప్పుడు రోమన్ ఏమైనా హెల్ప్ చేస్తారా లేదా ఇంకో వేరే సూపర్ స్టార్ హెల్ప్ చేస్తారా అప్పుడు తెలిసిపోతుంది. సో చూద్దాం. అంటే జాన్ సీనా అండ్ ద రాక్ వస్తారు నెక్స్ట్ రాల్ అనేది అది జస్ట్ అంటే ఒక లైట్ రూమర్ అనమాట. మేబీ కానీ నిజం కావచ్చు లేదంటే లేదు. బట్ రోమన్ రేన్స్ పైన మాత్రం చాలా హెవీలీ రూమర్స్ వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ రిటర్న్ చేయాల్సిందే, సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ పైన అటాక్ చేయాల్సిందే అని ఇలాంటి రూమర్స్ అనమాట. అప్పుడే ఒక సర్ప్రైజ్ రిటర్న్ అంటారు. అప్పుడే రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఒక క్రాక్ మజా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు? నెక్స్ట్ రాలోనే రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందా, లేదా రోమన్ రేన్స్ మార్చ్ 21 స్మాక్ డౌన్ అండ్ మార్చ్ 28 స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు కదా, సో డైరెక్ట్గా అప్పుడే వస్తే సెట్ అవుతుందా? మీకు ఏమనిపిస్తుంది? ఇక మీరైతే నేనైతే నా పని చేసినాను. సో మీ పని ఏంటంటే మీరు కామెంట్స్లో మీ ఒపీనియన్ అంటే మీకు ఏమనిపిస్తుంది మీరు కామెంట్లో చెప్పాల్సిందే. అండ్ ఈ వీడియోకి మీరు లైక్ చేయండి బాస్, మీకోసమే సెకండ్ వీడియో చేసినాను. సో అందుకని మీరు వీడియో గట్టిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.